సిటీ ఇండియా న్యూస్ తెలుగు, ఇది చీకటి వెలుగు. ఈ రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ని మహబూబ్ నగర్ జిల్లాలో చేసే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. దానికి మరొకసారి రాష్ట్ర ప్రభుత్వానికి, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి, ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారికి కూడా ముందుగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇక్కడ జిల్లాలో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ చూసినప్పుడే చాలా బాగా అనిపించింది. అంటే మన జిల్లాలో రకరకాల స్కూల్స్ నుంచి, మండల స్థాయి నుంచి తీసుకొచ్చి వాళ్ళ ఐడియాస్, కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్ని కూడా ప్రదర్శించడం చూసినప్పుడు వీరందరూ కూడా మళ్ళీ రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో కూడా చాలామంది వెళ్ళి వాళ్ళకి ప్రదర్శించే అవకాశం రావాలి అని అనుకున్నాము. అయితే ఇన్సిడెంటల్గా రాష్ట్ర స్థాయి ఎగ్జిబిషన్ని మహబూబ్ నగర్లో చేసే అవకాశం వచ్చినప్పుడు కూడా డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఫోన్ చేసి చెప్పినప్పుడు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అది జిల్లా స్థాయి కానివ్వండి, రాష్ట్ర స్థాయి కానివ్వండి, మా జిల్లా అధికారులంతా కూడా ఒక టీం కింద ఏర్పడి వివిధ టాస్కులు వాళ్ళు టేకప్ చేసి చాలా సక్సెస్ఫుల్గా చేస్తారు. దట్ వే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ my additional collector, our other district officers, our mandal officers, MPDOs, Tahsildars, MEOs, everyone. ఏ పని చెప్పినా కూడా చేస్తారు తప్ప ఓకే ఇది కాదు, అది ఇది ప్రాబ్లం, అట్లాంటివి ఏమీ రాదు. ఇప్పటి వరకు నాకు లాస్ట్ 6 monthsలో నా ఎక్స్పీరియన్స్ అది. సో అదే ఎక్స్పీరియన్స్తో ఈ సైన్స్ ఫెయిర్ని కూడా టేకప్ చేయడం జరిగింది. ముఖ్యంగా అన్ని జిల్లాల నుంచి పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళ భోజనాలు కానీ, వాళ్ళ అకామిడేషన్ కానీ, తర్వాత వాళ్ళకి సౌకర్యాలు కానీ, వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఏమీ ఇబ్బంది కలగకూడదు అని అనుకున్నాము. అదేవిధంగా కమిటీస్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంత మంచి ప్రదేశంలో చేస్తున్నాం కాబట్టి శానిటేషన్ కూడా అదే లెవెల్లో ఉండాలి, శుభ్రంగా మెయింటైన్ చేయాలి అనుకున్నాము. బట్ అదర్వైజ్ ఈ 3 రోజుల పండగలో పిల్లలు తీసుకొచ్చిన ఎగ్జిబిట్స్ చూస్తే చాలా సంతోషం వేసింది. మీలో ప్రతి ఒక్కళ్ళు ఒక సైంటిస్ట్. రేపు ఫ్యూచర్లో ఎంతమంది సైన్స్లోనే ముందుకెళ్దాం అనుకుంటున్నారు? మన ఎవ్రీడే లైఫ్లో భాగం సైన్స్. అంటే మనం చేసే ప్రతి పని కూడా సైన్స్తో సంబంధం ఉంది. దాని అప్లికేషన్స్ అంటే ఆ సైన్స్ టెక్నాలజీగా మారినప్పుడు ప్రతి రంగంలో మనం పొద్దున్నేస్తే రాత్రి నిద్రపోయే వరకు మనం చేసే పనులు కానీ, వాడే పరికరాలు కానీ, మనకి అవసరమైనవి కానీ అన్నీ కూడా ఈ సైన్స్ మీదనే, సైన్స్ రంగంలో జరిగే రీసెర్చ్ కానీ, డెవలప్మెంట్ మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి మీలో చాలామంది మీరు ఏ కెరియర్లో స్థిరపడినా కూడా ఆ సైంటిఫిక్ స్పిరిట్ కంటిన్యూ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరందరూ ఇదే స్పిరిట్తో మీ లైఫ్లో, మీ కెరియర్లో ముందుకి సాగాలని చెప్పి నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా ఉపాధ్యాయులు, వీరందరూ ఇంత చక్కగా కొత్త ఐడియాస్తో వచ్చారంటే వాటిని డెవలప్ చేయడంలో ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంది. సో నేను ప్రత్యేకంగా గైడ్ టీచర్స్ని కూడా అభినందిస్తున్నాను. మీ కృషి కూడా ఇందులో చాలా ఉంది. కాబట్టి ఉపాధ్యాయులు, తర్వాత ఇక్కడ ఉన్న ఉపాధ్యాయ సంఘాలు అందరికీ కూడా నేను ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతమంది 863 మంది చిన్నారులు ఇక్కడ వాళ్ళ ప్రాజెక్ట్స్ కానీ, వాళ్ళ సైన్స్ ఫెస్ట్లో వాళ్ళు ఇక్కడ పెట్టిన ప్రాజెక్ట్స్ అన్నీ చూడడం జరిగింది. ఫస్ట్ డే నాడు అంత బాగా చేసినందుకు మళ్ళీ మా డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేశాను, భట్టి గారు ఇక్కడ ప్రోగ్రాం ఉన్నది, తప్పకుండా నేను పోవాలి, ఎందుకంటే 3 రోజులు వాళ్ళు ఇక్కడ ఉండి వాళ్ళు ఈ ప్రోగ్రాం చేసినందుకు మా జడ్చర్ల నియోజకవర్గం కూడా మంచి పేరు వచ్చింది. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళు మన సైంటిస్టులు అని చెప్పి నేను వనపర్తికి రాను, ఈ ప్రోగ్రాం అటెండ్ అవుతానని చెప్పి ఇక్కడ రావడం అని చెప్పి మళ్ళీ రికమెండేషన్ చేయించుకొని సీట్ తెచ్చుకున్నా. చిన్నప్పటి నుంచే తల్లిదండ్రులు ఏది చెప్తారో పిల్లలు కూడా అదే ఆలోచిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి మీరు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళ మైండ్లో కూడా అదే పడుతుంది, మా అమ్మ నాయన చెప్పిన ఐఏఎస్ ఆఫీసర్ కావాలి. స్కూల్కి పోయిన తర్వాత గురువులు కూడా అందరూ మీరు తల్లిదండ్రులు ఏదైతే ప్రోత్సహిస్తారో పిల్లలు కూడా పెద్ద అయినాక కూడా ఆ బాటలను నడుస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. మళ్ళీ మహిళలకి మా ప్రాంతంలో 18 ఏళ్ళు కాగానే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. వాళ్ళని పిలిచి చెప్తున్నా, మా జిల్లా కలెక్టర్ మహిళ, మా ఎస్పీ కూడా మహిళ,
వాళ్ళిద్దరిని చూసన్నా మీరు చదువుకోండి, మీరు కూడా రేపు ఐఏఎస్ ఐపీఎస్ అట్లా చదువుకోండి, మళ్ళీ రాజకీయం గురించి ఆలోచించుకోండి. మమ్మల్ని చూసి ఎమ్మెల్యేలు కావాలనుకుంటున్నాం. యాజమాన్యం కానీ అధికారులు కానీ అందరు కలిసి చేసిన ఇంత విజయవంతంగా జరిగినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. కానీ సంకల్పంతో పనిచేస్తున్నాను. మీ అందరి ఆశీర్వాదం మాకు ఉండాలని చెప్పి తెలియజేస్తూ, ఆ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసిన పిల్లలు కూడా ఇది కాంపిటీషన్ కాదు, ఇది మీ ఫ్యూచర్ బిల్డ్ చేసుకునే ప్రాజెక్ట్స్ ఇవన్నీ. ఒకరికొకరి కాంపిటీషన్ మనం పెట్టుకోవద్దు. వేరే దేశాలతో కాంపిటీషన్ పెట్టుకోవాలి, కానీ మనము చేసే పనిలో కాంపిటీషన్ ఉండాలి. కానీ వేరే కంట్రీస్ కన్నా మనం ముందుండాలి. మీరు చూస్తే వేరే కంట్రీస్ ఎక్కడ పోయినా కానీ సైంటిస్టులు కానీ జాబ్ చేసేటంతా మన ఇండియన్సే, మన దేశవాసులు. ఎక్కువ మన తెలంగాణ నుండి కూడా ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రులు మీరు ప్రోత్సహించండి. పిల్లలకు కూడా, మహిళలకు కూడా, చిన్నారులకు కూడా వాళ్ళకి 18 years కాగానే వాళ్ళకి స్టడీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే వాళ్ళు మంచిగా చదువుకుంటున్నారు, మంచి మంచి ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మీకు అందరికీ ధన్యవాదాలు.